ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకుని ఉంటారంటే, ఈ రాష్ట్రంలో దాదాపు 6 కోట్ల గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలను కాచే వీరులం మనిద్దరమే ఎంతో కష్టపడి ఈ గొర్రెలను ఒక దారిలోకి తీసుకెళ్ళాలి. ఈ గొర్రెలకు మేత పెడతామంచి గొర్రెలు పాలు పిండేసుకోవాలి అనుకున్నట్టున్నారు వీళ్ళిద్దరు. లేకపోతే ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి లడ్డూ కావాలని ఆయన ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని వెక్కిరించడం ఏంటి? తిరుమల లడ్డూకు నష్టం జరిగితే జరగాల్సిన ప్రక్రియ కోర్టు చూసుకుంటుంది. కోర్టుకు వెళ్ళుంటే అయిపోయిండేది. ఈ జనం మధ్యకి టాపిక్ తీసుకొచ్చి మేము లడ్డూ గురించి ఆలోచించాలి, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి వారాహి డిక్లరేషన్ గురించి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రాణం తీసేసుకుంటారంట. దేనికి ప్రాణం తీసేసుకుంటారు? ఇప్పుడు ఏమైనా ఔరంగజేబ్ పరిపాలిస్తున్నాడా? మీ పార్ట్నరే కదా పరిపాలిస్తుంది. ఔరంగజేబ్ ఏమైనా పరిపాలిస్తుంటే మీరు ప్రాణాలు తీసుకోవచ్చు హిందుత్వం కోసం, లేదా బ్రిటిష్ వాడు పరిపాలిస్తుంటే ప్రాణాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది ప్రాణాలు తీసుకుంటారో పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం అవుతలేదు. లిటరల్లీ ప్రాణాలు తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవి చూడాలి ఫస్ట్.